26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నందమూరి బాలకృష్ణ మాస్ అవతార్లో నటిస్తున్న ఎన్బీకే 111 సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. దసరా బరిలో దిగుతుందనుకున్న ఈ సినిమా సంక్రాంతికి రేస్కు షిఫ్ట్ అవుతుందన్న టాక్ వినిపించింది. కానీ ఆ డేట్ను కూడా స్కిప్ చేసి మరో డేట్కు ఫిక్స్ అయింది మూవీ టీం. ఇంతకీ బాలయ్య టీం లాక్ చేసిన ఆ కొత్త డేట్ ఏంటి అనుకుంటున్నారా? మీరు కూడా చూడండి. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబోలో వీరసింహారెడ్డి తర్వాతొస్తున్న ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్బీకే 111. ముందు ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ బాలయ్యకు గాయమవడంతో షూటింగ్కు కాస్త బ్రేక్ పడింది. అయితే ఆయన రికార్డ్ స్పీడ్తో రికవర్ అవ్వడంతో అక్టోబర్ నుంచి మళ్లీ సెట్స్లోకి అడుగుపెట్టి నవంబర్ ఎండింగ్ నాటికి షూట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. సంక్రాంతికి ఎలాగో భారీ పోటీ ఉండడంతో దాన్ని స్కిప్ చేసి ముందుగానే డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. డిసెంబర్ ఎండింగ్ అనేది కేవలం టాలీవుడ్కే కాదు, హాలీవుడ్కి కూడా పీక్ సీజన్. డిసెంబర్ 18న అవెంజర్స్ డూమ్స్డే, డ్యూన్ పార్ట్ 3 లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి. బాలయ్య సినిమా వస్తున్న డిసెంబర్ 24నే జుమాంజీ ఓపెన్ వరల్డ్ కూడా రిలీజ్ కాబోతోంది. అంటే బాలయ్య ఈసారి లోకల్ హీరోలతో కాదు, నేరుగా హాలీవుడ్ స్టార్స్తోనే పోటీకి దిగుతున్నారన్నమాట. పోటీ ఎలా ఉన్నా డిసెంబర్ మంత్ విషయంలో బాలయ్య కాన్ఫిడెంట్గా ఉన్నారు. గతంలో అఖండ 2 సినిమాలు ఈ నెలలో రిలీజ్ అయ్యాయి. క్రిస్మస్ హాలిడేస్ కూడా కలిసొస్తాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రావడం పక్కా అన్న నమ్మకంతోనే ఈ డేట్కు ఫిక్స్ అయింది మూవీ టీం. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.